మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ అనుష. సో రేలంగి గారి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 9th రోజు ఆయన పుట్టడం జరిగింది. పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, అలాగే ఎన్నో సినిమాలకి అవార్డులు పొందారు. అండ్ ఒక కామెడీ స్టార్గా కాకుండా అలాగే హీరోలా కూడా ఎన్నో సినిమాలు నటించారు. మంచి పేరు పొందిన రేలంగి గారి గురించి తెలుసుకుందాం. ఆయన పూర్తి పేరు రేలంగి వెంకటరామయ్య. సో తెలుసుకుందాం. మరి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఫిలిం అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. పద్మశ్రీ అవార్డు గ్రహీత, కామెడీ స్టార్, కామెడీ కింగ్ అని చెప్పుకోవచ్చు సార్. అప్పట్లో 1960s 1970s టైంలో రేలంగి వెంకటరామయ్య గురించి మీరు మీ మాటల్లో. రేలంగి గారు మా జనరేషన్ నటులు కాదు ఆయన. మా నాన్నగారి, మా తాతగారి జనరేషన్ అది. ఎందుకంటే సినిమా పుట్టినప్పటి నుంచి ఉన్నారు ఆయన. తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి రేలంగి గారు ఉన్నారు. అంటే మా పూర్వపు జనరేషన్స్ ఏమిటంటే రేలంగి అనే పేరు ఉంటేనే సినిమా చూడడానికి వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత మిగతా వాళ్ళ సంగతి తర్వాత. అంటే అంతటి కమేడియన్ అతను. అంతటి కమేడియనే కాదు, మానవతావాది, గొప్ప నటుల్లో, మన తెలుగులో ఉన్నటువంటి గొప్ప నటుల్లో ఆయన ఒకరు. కామెడీ కానీ మాత్రమే కాదు ఆయన చేసింది, అన్నీ చేశారు ఆయన. అంటే సీరియస్ వేషాలు చేశారు, విలనీ టైప్ చేశారు, కామెడీ అన్నీ చేశారు ఆయన. ఆయన ఆగస్టు 9 ఆయన పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు కాబట్టి మనం మాట్లాడుకున్నాము. రేలంగి గారు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే సినిమాలు ఏమిటంటే ఓల్డ్ క్లాసిక్స్లో 1 పాతాళ భైరవి, 2 మాయబజారు, 3 అప్పు చేసి పప్పుకూడు, 4 నర్తనశాల, ఇలా చాలా సినిమాలు చెప్పచ్చు. అంటే ఓల్డ్ క్లాసిక్స్ అన్నిటిలో కూడా రేలంగి గారు ఉంటారు. ఆయనే హీరోగా కేవీ రెడ్డి గారు తీసిన సినిమా 50sలో పెద్ద మనుషులు అనే సినిమా ఉంది. పెద్ద మనుషులు ఆ సినిమా ప్రత్యేకత ఏమిటంటే మొదటి పొలిటికల్ సెటైర్ ఇన్ తెలుగు, రాజకీయ వ్యంగ్య చిత్రం అది. అంటే 1947లో స్వతంత్రం వస్తే వితిన్ 10 years కూడా కాకుండానే రాజకీయ నాయకులు ప్రజల సొమ్ముని ఎలా తినేస్తున్నారు అని చెప్పే సినిమా అది. వెంటనే అంటే రేలంగి ఒక పిచ్చివాడులాగా నటిస్తూ ఉంటాడు, కానీ అతను పిచ్చివాడు కాదు. అతనికి సొసైటీలో ఉన్న అన్ని విషయాలు తెలుసు. ఆ రోజుల్లో రేలంగి గారిని హీరోగా పెట్టుకొని కేవీ రెడ్డి గారు అంత పెద్ద సినిమా తీశారు. అందుకే వాహిని వారి పెద్ద మనుషులు అని ఇప్పటికీ వ్యంగ్యంగా అంటారు. వాహిని వారి పెద్ద మనుషులు అంటే దొంగలు అని అర్థం అన్నమాట. పాతాళ భైరవి, మనకు మాయబజారు 2 సినిమాల్లో కూడా ఆయన ఆ కామెడీ ఉంది. అసలు రేలంగి లేని పాతాళ భైరవిని కానీ రేలంగి లేని మాయబజార్ని కానీ మనం ఊహించలేము. పాతాళ భైరవిలో ఏమిటంటే తన మేనకోడల్ని, హీరోయిన్ని ఇతను పెళ్లి చేసుకోవాలనుకుంటే రాజుగారి బావమరిది అనమాట, రాణిగారి తమ్ముడు. ఆ సినిమాలో మొత్తం ఆ పాతాళ భైరవి సినిమాని మలుపు తిప్పేదే రేలంగి ఆ సినిమాని. ఎందుకంటే ఆ పాతాళ భైరవి విగ్రహాన్ని అతనికి తీసుకొచ్చిస్తాడు మాంత్రికుడికి. మాయబజార్లో లక్ష్మణ కుమారుడుగా చేశాడు ఆయన. లక్ష్మణ కుమారుడుగా ఎంత అద్భుతంగా చేశాడంటే అసలు ఫస్ట్ నుంచి కూడా క్యారెక్టర్ డిజైనింగే భలే ఉంటుంది. అంటే విపరీతంగా అతిశయము, అహంకారము, నేను మహారాజు కొడుకునని, అట్లనే ప్రతిదానికి అభిమన్యుడితో పోటీ పడడము, మాయ శశిరేఖను చూసినప్పుడు అతని ఫీలింగ్స్, ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్, అంటే ముఖ్యంగా సెకండ్ హాఫ్లో రేలంగి నటన అద్భుతం. ఆ సినిమాలో జగదేక వీరుని కథ, నర్తనశాలలో ఉత్తర కుమారుడుగా చేశాడు. అంటే ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు, కానీ తీరా యుద్ధానికి వెళ్ళేసరికి అతనికి చెమటలు పడతాయి. ఆ క్యారెక్టర్ అద్భుతంగా చేశాడు. లాస్ట్ సీన్లో అర్జునుడు ఉత్తర కుమారుడి మధ్య జరిగే సంభాషణ అద్భుతంగా ఉంటుంది. ఇదే కాకుండా రేలంగి గారు చేసిన అన్ని సినిమాల్లో కూడా హీరోగా చేశారా సార్? హీరోగా కూడా చేశారు. పక్కింటి అమ్మాయి అని ఒక సినిమాలో హీరోగా చేశారు. చాలా మందికి తెలియదు. హీరోయిన్ ఎవరు సార్ ఆయన పక్కన? హీరోయిన్ గుర్తులేదు, అంజలిదేవి గారు ఎవరో చేశారు. అదేమిటంటే తాను తనకు పాడడం రాదు, కానీ తాను గాయకుడు అని నమ్మిస్తాడు అన్నమాట. అది మళ్ళీ తెలుగులో చంద్రమోహన్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు చేశారు. దాంట్లో బాలమురళీకృష్ణ గారు, ఈయన రేలంగి గారు చేశారు. పక్కింటి అమ్మాయి. అప్పట్లో సినిమాలు చాలా ఎక్కువగా వచ్చేవి కదా సార్, ఫ్రీక్వెంట్ గా. అప్పట్లో ఎన్ని చేసేవాళ్ళు ఆయన సంవత్సరాలు? ఆయన విపరీతంగా సంవత్సరానికి 10-12 సినిమాలు ఈజీగా చేసేవాడు. అంత మునుపు ముంబైలో పోయి, ముంబై కాదు ఆ రోజుల్లో బొంబాయి పోయి ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆయన నాటకాలు వేశాడు. కాకినాడలో యంగ్మెన్ హ్యాపీ క్లబ్లో నాటకాలు వేశాడు. స్త్రీ పాత్రలు వేసేవాడు. అందుకే మీకు పాతాళ భైరవిలో స్త్రీ పాత్రలు అంత అద్భుతంగా ఆయన యాక్ట్ చేయడానికి కారణం ఏమిటంటే నాటకాల్లో స్త్రీ పాత్ర వేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఆడపిల్లలు నాటకాల్లో వేయడానికి వచ్చేవాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే స్త్రీ పాత్ర లేని నాటికలన్నా రాసుకునేవాళ్ళు. లేదంటే మగవాళ్లే ఆడవాళ్ల వేషాల్లో వచ్చి యాక్ట్ చేసేవాళ్ళు. అలాగే ఫోక్ డాన్సర్ కూడా అన్నట్టు అన్నీ
ఫోక్ డాన్సర్ సొంతంగా ఆయన పద్యాలు పాడుకునేవాడు, పాటలు. ఆ రోజుల్లో లేదు కదా, ఆ రోజుల్లో ఈ ప్లేబ్యాక్ అనేది లేదు. ఆ రోజుల్లో లేని కాలంలో ఎవరి పద్యాలు వాళ్ళే, ఎవరి పాటలు వాళ్ళే పాడుకునే కాలం ఒకటి ఉండింది. బొంబాయిలో పోయి ఈయన అనేక పనులు చేశాడు, అనేక పనులు చేసి సినిమా రంగంలో అనేకం చేసిన తర్వాత మెల్లిగా ఆయనకి ఒక గుర్తింపు వచ్చిన తర్వాత ఆయన ఒక బ్రహ్మాండమైన నటుడు అయ్యాడు, పద్మశ్రీ చేశాడు. తాడేపల్లిగూడెంలో తన సొంత ఊరిలో ఒక థియేటర్ కట్టుకున్నాడు ఆయన. ఎందుకు కట్టుకున్నాడు అంటే, చాలామంది చెప్పారు, అయ్యా ఈ డబ్బులు ఇక్కడ ఎందుకు వేస్ట్ చేస్తావు, నువ్వు మద్రాసులో ఈ డబ్బులు పెట్టుబడి పెడితే నీకు 100 రెట్లు అవుతుంది, ఇక్కడ ఎందుకు పెడతావు అంటే, ఆయన ఏమన్నాడంటే, అయ్యా తాడేపల్లిగూడెం ప్రజలే నన్ను ఇంతటి వాడిని చేశారు, నేను వాళ్ళకు మంచి రుణం ఇచ్చి తీర్చుకుంటాను, మంచి థియేటర్ లేదు మా ఊరిలో, మేము మంచి థియేటర్ అందనే అట్లనే కైండ్ హార్టెడే కదా ఆయన, తాత్వికుడు కూడా. ఆయన ఏమన్నాడంటే ఒకసారి, అయ్యా మాకు బంగారం అరిగించుకునే రోజుల్లో మాకు తినడానికి మరమరాలు కూడా లేవు, మరమరాలు అంటే బురుగులు, అంటే అంత పేదవాడిని నేను, ఇప్పుడు నేను బంగారాన్ని కొనుక్కొని తినే పరిస్థితిలో ఉన్నాను, కానీ నాకు ఇప్పుడు మరమరాలు కూడా అరగడం లేదు అంటాడు. అంటే వయస్సు మనకి వృద్ధాప్యం, కొంత 60-70 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు ఆయన అన్నాడు అన్నమాట. ఎందుకంటే మనం పేదవాళ్ళగా ఉన్నప్పుడు మనకు తిండి ఉండదు, మనం ధనవంతులుగా ఉన్నప్పుడు మనకు తిండి అరగదు. ఎంత పెద్ద అద్భుతమైన ఫిలాసఫీ కొటేషన్ చెప్పండి. అంతేకాకుండా ఆయన ఒకసారి వాళ్ళ ఎవరు మదరో ఫాదరో చనిపోతే వాళ్ళ ఊరు వెళ్ళాడు. ఊరు వెళ్ళి బోరున ఏడుస్తూ ఉంటే జనం అంతా విపరీతంగా వచ్చారు, రేలంగిని చూద్దాం వచ్చేసిన వాళ్ళు, రేలంగి కమెడియన్ కదా, రేలంగి ఏడుస్తుంటే వాళ్ళు నవ్వుతున్నారు. అప్పుడు అన్నాడంట ఆయన, అంటే తెలియదు కదా వాళ్ళకి కామెడీ యాక్టరే, వాళ్ళకి ఇతను దుఃఖంలో ఉన్నాడు. కమెడియన్కి ఇది వరమో శాపమో కూడా తెలియదు, మన ఏడుపు కూడా మనల్ని వీళ్ళు ఏడవనివ్వరు అన్నట్టుగా ఒక మాట చెప్పాడు. ఆ రోజుల్లో వృద్ధాప్యంలో చనిపోయాడు, కానీ ఆయన చాలా గొప్పవాడు అతను. సార్ పద్మశ్రీ ఏ సంవత్సరంలో వచ్చింది సార్, ఐడియా ఉందా మీకు? నాకు ఐడియా లేదు, 60s వచ్చినట్టుంది. అంటే తొలితరం హాస్య నటుల్లో పద్మశ్రీలు తీసుకున్న వాళ్ళు ఈయనప్పుడు. ఓకే సార్, అప్పట్లో డ్యూయల్ యాక్షన్స్ ఉండేవా, కమెడియన్స్? లేదు, తక్కువ. ఆ రోజుల్లో మనకి ఎన్టీఆర్ గారి రాముడు భీముడు ఇవన్నీ తర్వాతనే డ్యూయల్ రోల్స్, అంత మునుపు చేశారు, కానీ ఈ ట్రిక్ ఫోటోగ్రఫీ ఇవన్నీ డెవలప్ అయినాక డ్యూయల్ రోల్స్ వచ్చాయి. రాముడు భీముల్లో కూడా ఎన్టీఆర్ బదులు సత్యనారాయణ కనిపిస్తుంటాడు మనకు. ట్రిక్ ఫోటోగ్రఫీ లేదు ఒక దశలో దాంట్లో. రేలంగి గారు డ్యూయల్ రోల్స్ చేసినట్టు గుర్తులేదు, కానీ అతను గొప్ప వ్యక్తి, తాత్వికుడు, హాస్య నటుడు. పాత క్లాసిక్స్ అన్నిటిలోనూ ఆయన లేకుండా ఉండే అవకాశమే లేదు. జగదేక వీరుని గద్దె దగ్గర నుంచి ఏ సినిమానో తీసుకోండి మీరు, ఓల్డ్ క్లాసిక్స్లో మీరు ఏ సినిమా అన్నా తీసుకోండి, ఆయన గిరిజా గారు అద్భుతమైన పేరు ఆ రోజుల్లో. జంట అన్నమాట, గిరిజా గారితో ఆయనకి రేలంగి గిరిజా కాంబినేషన్. అది రాధా చిరంజీవి గారు ఎట్లనో అట్లా అన్నమాట ఆ రోజుల్లో. ఓకే, నైస్ సార్. ఆయన గురించి, ఆయన పుట్టినరోజు సందర్భంగా మంచి విషయాలు ఆయన గురించి తెలుసుకున్నాము, మా అందరికి కూడా చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే.